హాయ్ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. సరదాగా మనందరము ఒకరిద్దరు వాయిస్ ఇమిటేట్ చేసే ఉంటాము, కానీ 100 వాయిస్లు ఒకటేసారి అనర్గళంగా ఇమిటేట్ చేయడం అంటే అంత ఆషామాషి పని కాదు. అలాంటి అసాధారణ కళతో 3 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకొని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో అందరి ప్రశంసలు పొందారు. ఆర్జీవి గారే తన ప్రతిభను గుర్తించి ఇంటర్వ్యూ చేశారంటే అర్థం చేసుకోవచ్చు తన టాలెంట్ ఎలాంటిదో. మిమిక్రీ ఆర్టిస్ట్గా, యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఆర్జేగా, నటుడుగా మన అందరినీ అలరిస్తున్న ఆల్రౌండర్ రవితో ఈరోజు స్పెషల్ గెస్ట్. వెల్కమ్ టు స్పెషల్ గెస్ట్. నమస్తే రవి గారు. మేడం నమస్తే మేడం. రవి గారు చెప్పండి, మీ నైవేద్యం ఎక్కడ? అంటే చాలా విన్నాను మీ గురించి, చాలా అన్ని ఛానల్లో చూశాను కూడా మీ ఇంటర్వ్యూస్, కానీ మీ నోటితో మీ మీ బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ జర్నీ, మీ బాల్యం ఏంటి అనేది మన ప్రేక్షకులు కొంచెం ఆడియన్స్కి. మేడం యాక్చువల్లీ సో చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. నాది వచ్చేసరికల్లా ప్రాపర్ ఏలూరు మేడం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో నా చదువు అంతా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. సో నేను 2015 టైంలో నేను ఒక ప్యాషన్ తోటి, మిమిక్రీ మీద ఒక ఇష్టంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో అట్లా చిన్న చిన్న జాబ్ చేస్తూ ఇక్కడ ట్రయల్స్ అన్నీ చేసుకుంటూ వేదిక పైన చిన్న చిన్న మిమిక్రీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ సో అలా ఒక ఇంటర్వ్యూస్, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల అలా క్లిక్ అయ్యాయి. సో ఆ వీడియోస్ ఎక్కువ రావడం వల్ల కొన్ని టీవీ షోస్ పిలిచి తర్వాత సినిమాలకి అలా డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళి సో నా ప్రస్థానం అనేది ఇలా ప్రారంభమైంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు చిన్నతనంలో మనము చాలా మట్టుకి చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి. అంటే ఫ్యాన్సీగా వెళ్ళాలనుకుంటారు ఎవరైనా, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. కానీ మిమిక్రీ అనేది చాలా హార్డ్, అంటే ఈ ఫీల్డ్లోకి చాలా తక్కువగా వస్తారు. సో మీ పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, అంటే ఈ పర్సన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? ఎస్ మేడం, యాక్చువల్లీ నేను 10th క్లాస్ ఆ టైం చదివే టైంలో నేను మిమిక్రీ శివారెడ్డి గారి వీడియోస్ చూసేవాడిని మేడం. 2008 మా వజ్రోత్సవ వేడుకల్లో అండ్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముందు చేసినటువంటి వాయిస్ వీడియోస్, అప్పట్లో యూట్యూబ్ స్టార్టింగ్ ఐ థింక్, ఆయన చేసినటువంటి మిమిక్రీ నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది మేడం. నేను ఈరోజు మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇంత ప్యాషనబుల్గా ముందుకు సక్సెస్గా అయ్యానంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ శివారెడ్డి గారు. సో మా గురువు గారు అని చెప్పొచ్చు, ఆయన ఇన్స్పిరేషన్. ఓకే, ఇంకోటి మల్లన్న వాయిస్ ఫస్ట్ ఇమిటేట్ చేద్దాము. అంటే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ ఎలా పలకరిస్తారు ఆ వాయిస్తో? ఓకే, బేసిక్గా ఏమవుతుందంటే మేడం, వాళ్ళ అన్నగారు వాయిస్ పర్ఫెక్ట్గా చేయలేకపోయారు అనుకోండి, అభిమానులు మామూలుగా వేసుకోరు నన్ను. ఏదో జస్ట్ అలా అంటే ఎప్పుడు నేను అలా ప్రాక్టీస్ చేయలేదు మేడం. అంటే మల్లన్న గారు వాయిస్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఏదో జనరల్గా అంటే ఇంచుమించు నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మల్లన్న గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వాయిస్ ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. అట్లా ఆ పాయింట్ ఆఫ్ బేస్లో సరదా చేసి చూపించాను. సో తీన్మార్ మల్లన్న గారు కేసీఆర్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవాళ కేసీఆర్ నీ అయ్యా జాగిర్ అనుకున్నావు తెలంగాణ రాష్ట్రం, ఈరోజు హైదరాబాద్ రేటులు చూస్తూ ఉంటే ఈరోజు మొత్తం కేసీఆర్ ముక్కు లెక్క గుంటలు ఉన్నాయి మొత్తం. ఈరోజు మల్లన్న ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే రోడ్లు వేసాం, రాత్రే జరిగింది. ఈరోజు క్యూనిస్ మార్నింగ్ న్యూస్లో ఏదైతే అప్డేట్ ఉందో అందరూ చూస్తూ ఉంటారు. అయినా సరే తీన్మార్ మల్లన్న భయపడేదే లేదని చెప్తా ఉన్నాం. ఇలా సరదాగా ఆ పాయింట్ ఆఫ్ వాయిస్ తీసుకోవచ్చు, కానీ పర్టికులర్గా మ్యాచ్ చేయలేము అనమాట. అండ్ బట్ ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. ఇంకోటి మీకు ఉన్న రికార్డ్ ఒక 50 వాయిసెస్, 70 వాయిస్ అప్డేటెడ్, 70 వాయిసెస్ 5 minutesలోనా 1 minuteలోనా? అంటే 5 నిమిషాల్లో దాదాపుగా ఒక 30-40 వాయిసెస్ ఈజీగా అనుకరించవచ్చు మేడం. ఓకే, 5 minutesలో 70 వాయిసెస్ ఇమిటేట్ చేయగలుగుతారు అయితే? ఒక 30-40 వాయిస్లు ఈజీగా అనుకరించవచ్చు. ఒక 10 minutesలో 70 వాయిసెస్ని అలా అనుకరించవచ్చు అనమాట ఈజీగా. ఓకే, స్టార్టింగ్ మీరు దేంతో చేస్తారు మా ప్రేక్షకుల గురించి వాయిస్? మేడం ఇది మన క్యూ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక తక్కువ సమయంలోనే ఎక్కువ వాయిస్లు అనుకరించే ఆ కాన్సెప్ట్ చాలామంది ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో ముందుగా సరదాగా మన ప్రేక్షకులందరి కోసం కొంతమందిని వితిన్ సెకండ్స్లో అనుకరించడం అనేది మీకోసం చేసి చూపిస్తారు. ముందుగా ప్రవచనకర్తల నుంచి స్టార్ట్ చేద్దాం.
ఏమంటే ఈరోజు క్యూనిష్ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమండి అందరికీ నమస్కారం మీ గరిగిపడి ఏమండి ఈరోజు క్యూ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలమ్మా అందరూ బాగుండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గరిగిపడి జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు సర్వజనులు అందరూ సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి అయిపోయా జై శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకుంటే లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఒక కురవాడు ఉన్నాడు, తన లక్ష్యంతో ముందుకు వెళ్ళాడు, ఎన్నో ఆశయాలు సాధించాడు, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. మీ అందరి ప్రేమ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్తా. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఏ రోజు అందరూ బాగుండాలి, అదే రకంగా ముందుకెళ్ళాలని తెలియజేస్తూ ఏమంటారు, ఈరోజు అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒడిదెప్పినండి నమస్కారాలు. అన్న బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, ఏందా లొల్లి, ఆడోళ్ళు మోపోయినారు. ఇట్లా అయితే బంగారు తెలంగాణ అందరు బాగుండాలి. అరే బాబు ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నాం, చాలా సంతోషంగా ఉంది, అందరు కూడా బాగుండాలి. ఏం మాట్లాడతావా, కూర్చో, నువ్వు పెద్ద పొడింగువా, నేను మాట్లాడతావు, మధ్యలో మాట్లాడతావు అందరు కూడా. ఈరోజు వాస్తవానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పాదయాత్ర అంటే ఏంటి అండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఏమన్నారండి ఆ రోజు రేవంత్ గారు? అన్న బాగున్నారా, తల్లి బాగున్నారా, బాగున్నారని తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా మీ అందరు ప్రేమను చూస్తున్నప్పుడు మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న మ్యాచ్ ప్రెజెన్స్ అన్షాపబుల్ సీజన్స్ నేను మీకు తెలుసు. మీ మనసు నా స్థానం. నేను మీ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ఈరోజు ధర్మపీఠానికి విచ్చేసిన మీ అందరు కూడా నమస్కారం. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జనకి కత్తందుకు జనకి ఏమప్పా అందరూ బాగున్నారా లేదా? పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు వెతుకుతున్నావా? దున్నపోత అన్నా బచ్చకే మరంతే. ఎందుకో ఏమిటి ఎలా ఏటే చెప్పంత బచ్చరగాడి చిత్రాలు సెటప్ చేసలేస్. అయితే ఓకే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఎంఎస్ స్టోర్ అయినా ఎం అంటే మందు, ఎస్ అంటే చాడు రావే బావా. ఆ విక్రమ్ రాత్రులు వచ్చేసాడంట బావే. ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, పిచ్చా పిచ్చా పిచ్చు. ఏమంటే పూర్తి గారు మనం మాట్లాడక కూర్చో, లేదంటే వెళ్ళిపోతా. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రత. అమ్మా టెన్షన్, అమ్మా టెన్షన్. ఏరా దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులను తెలుసుగా. మీరెవరంటే వెళ్ళిపోమడానికి మీద ఈ దేశం అంటే సిగ్గేస్తుంది. నువ్వేడ్రా ఎప్పుడున్నావా పేపర్లలో చూసి కూర గుద్దలను తెలుసా? రై 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 అంటే వాట్సాప్ మా రావడే బాయ్స్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మేడం, ద మోర్ దెన్ వాయిస్. అంటే మీకు స్పెసిఫిక్గా ఈ వాయిస్ చేస్తే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా అలాంటి మూమెంట్, అంటే అలాంటి పర్సనాలిటీ మీకు ఎవరైనా ఉన్నారా? యా బేసిక్గా ఏంటంటే నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు తీసుకొచ్చిన వాయిస్ స్టార్టింగ్లో అంటే నాకు గుర్తింపు తీసుకొచ్చిన వాయిస్ ఎవరిదంటే కమెడియన్ సప్తగిరి గారిది. సో సప్తగిరి గారి వాయిస్ అంటే పర్టికులర్ ఎవరు చేయరు బేసిక్గా. నాకు స్టార్టింగ్లో ఆయన వాయిస్ బాగా పేరు తీసుకొచ్చింది. ఎట్లా ఉంటుందండి, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ వాయిస్ చేసేటప్పుడు. సో ఎదుటి వాళ్ళు కూడా అంతే బాగా ఎంజాయ్. ప్రేమ కథ చిత్రం చూస్తుంటారు, అందులో సప్తగిరి గారు మాట్లాడే విధానం, ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడుపుని పడింది, సిటి తల్లి నువ్వు ఏడ్చావా, ఏమే సుధీర్ బాబు ముత్యం అన్నాడా, అక్క వచ్చేసావా, ఆ కళ్ళేంది, ఆ రంగేంది, ఆ సూపేంది, అక్క వచ్చేసావా, పిలిస్తే వచ్చేస్తావా, ఏమక్క అంత ప్రేమ, ఒరే సుధీరా, ప్రవీణ, ఒరే చైతులా, గులాబీ జామ గడగడలాడిచ్చేసిందిరా, చిత్తర కొట్టేసింది, యాడికిరా అందే, అక్క ఇప్పుడే వస్తానక్క అన్న. ఆ రేఖ మీద నుంచి మనం గుంపులుగానే వెళ్ళాలా, గుంపులుగానే రావాలా, పరలోక యాత్రకు బయలుదేరుతుండే నా తండ్రి అమ్మా, ఇక మీద నుంచి దాని దగ్గరికి వెళ్ళండి రా. సో ఇట్లాగా సో సప్తగిరి గారి వాయిస్ బాగా పేరు. ఇంకోటి ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే మీకు అన్ని మాడ్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిటికంటే టిపికల్గా ఏదన్నా అనిపించిందా?
వాయిస్ వీళ్ళ వాయిస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది, అంటే ఛాలెంజింగ్? అంటే బేసిక్ ఏంటంటే మేడం, ఛాలెంజింగ్ అంటే ఏం లేదు మేడం, ప్రాక్టీస్ చేసి ఎవరు వాయిస్ అయినా చేసేయచ్చు. ఓకే. అబ్జర్వేషన్, ప్రాక్టీస్, ఆ యొక్క మాండలికం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేసి చేస్తే ఎవరు వాయిస్ అని ఈజీగా చేసేయచ్చు అంతే. పర్టికులర్గా కష్టం అనేది యాక్చువల్గా మన తెలంగాణలో తెలంగాణ శకుంతల వాయిస్ చాలా ఫేమస్. సో మా గురించి ఒక డైలాగ్. అమ్మో ఆవిడది కష్టం, నేను ఎప్పుడు చేయలేదు. ఫీమేల్ వాయిసెస్ ఎప్పుడు పట్టుకోలేదు. ఓకే, ఫీమేల్ వాయిసెస్ కష్టం అంటారు. అసలు ఎప్పుడు పట్టుకోలేదు, చేయలేదు కూడా, ట్రై చేయలేదు. ఓకే ఓకే, బ్రహ్మానందం గారిది ఫేమస్ డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్? ఏంటి బాబా అన్న, అయ్య బాబాయ్ ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళవా, మలయాళమా? అయ్య బాబాయ్ నేను చచ్చిపోతాను అరే, ఆ చాట్ ఏంటో, ఆ బుచ్చికి ఏంటో, అయ్య బాబాయ్ ఒరే నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా బాబు. ఇలా ఏడుస్తూ మాట్లాడే డైలాగ్స్ నాకు బాగా ఇష్టం. ఇంకోటి, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా రీసెంట్గా ఎవరికి డబ్బింగ్ చెప్పారు? అంటే పర్టికులర్గా రీసెంట్గా ఏం లేదు మేడం. అంటే ఒక కొత్త క్యారెక్టర్స్ వస్తారు. సో ఆ కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పుడు విలన్స్కి వాయిసెస్ చెప్పడం, అండ్ అక్కడ ఉన్నవంటి కొంతమందికి ఎలా అంటే అన్నోన్ పర్సన్సే ఉంటారు మేడం పెద్ద క్యారెక్టర్లో, వాళ్ళకి ఎక్కువగా డబ్బింగ్ చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి గారు, ఆయనకి కనుక ఇన్ కేస్ ఏదైనా కొంచెం హెల్త్ బాగోపోయినా, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే పోసాని గారికి ఎక్కువ చెప్తుంటాను. అట్లా రీసెంట్గా పోసాని గారికి చెప్పాను. మీరు డబ్బింగ్ చెప్పిన ఏదన్నా డైలాగ్ ఫిలిమ్స్తో పాటు ఫిలిం నేమ్ చెప్పండి. నేను డబ్బింగ్ చెప్పింది ఏంటంటే రీసెంట్ అంటే ఇది మేడం, వ్యూహం సినిమా, ఆర్జీవి గారు సంబంధించిన వ్యూహం సినిమా. చంద్రబాబు నాయుడు గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. సో వ్యూహం సినిమాలో అంటే నేను ఈ క్యారెక్టరైజేషన్కి ఎక్కువ డిఫరెంట్గా చెప్తుంటాను. అది వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారు, నేను ఆ రోజే చెప్పాను, వెంటనే కనుక అతను పార్టీ పెట్టకుండా మనం ఉండుంటే, అతను పార్టీకి కనుక మనం సపోర్ట్ చేయకుండా ఉంటే ఎలాగైనా సరే మనమే గెలిచేటోళ్ళం. ఆ అన్నయ్య తమ్ముడిని పక్కన పెట్టుకొని నాటకాలు వేస్తున్నాడు, అయినా సరే మనం దీన్ని ముందు కొనసాగించాలి, ఎక్కడా లేదు, ప్రస్తుతానికి నా పక్కన పెట్టుకుంటాను, తర్వాత ఏంటనేది వ్యూహంలో తెలుస్తుంది. ఇట్లా చంద్రబాబు గారిది ఇట్లా మూవీస్కి ఎక్కువగా ఈ పొలిటికల్ సెటరికల్ మూవీస్కి, హిస్టారికల్ మూవీస్కి చెప్తుంటాను. ఓకే, మీ వాయిస్ ఎగ్జాక్ట్గా అంటే యాజ్ ఇట్ ఈజ్గా పర్సన్ టు పర్సన్ మ్యాచ్ అయ్యే వాయిస్ ఏంటి? అంటే ఇది బెస్ట్ అని చెప్పుకునే తగ్గట్టుగా. యా, అది కమెడియన్ సప్తగిరి గారిది. అండ్ తర్వాత అంటే అది అనేది ఏం లేదు మేడం, ఎవ్రీథింగ్ ఒక్కొక్కరికి ఒక వాయిస్ని ఇష్టపడతారు. బేసిక్గా అన్ని పర్ఫెక్ట్గా చేస్తామని కొంతమంది అంటారు, కొన్ని సెట్ కలదని అంటారు. సో పాజిటివ్ ఎక్కువగా, నెగిటివ్ కంటే పాజిటివ్ రిసీవింగ్ ఎక్కువగా ఉంటుంది. సో పాజిటివ్ దాంట్లో నేను ఏ వాయిస్ అయినా వచ్చిందంటే నేను చేస్తాను మేడం, లేదంటే చేయను. అందులో నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిసెస్ కమెడియన్ సప్తగిరి గారిది అండ్ సో ఆర్జీవి గారిది. బేసిక్గా రీసెంట్గా ఆర్జీవి గారి వాయిస్ని ఎక్కువగా అడుగుతుంటారు, చాలా బాగా చేస్తావు ఆర్జీ గారు వాయిస్ అని చెప్పారు. అంటే ఏంటి, ఒక డైరెక్టర్ అంటే సినిమా యాక్టర్స్దే కాదు, డైరెక్టర్స్ కూడా మనం చేయొచ్చు అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చేశాను. ఆయన ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, లైఫ్లో ప్రతి మనిషి తనకు నచ్చినట్టు బతకాలనుకుంటాడు, కానీ సొసైటీ ఏమనుకుంటుంది, నా ఫ్యామిలీ ఏమనుకుంటారు అండ్ గాడ్ అని ఇలాంటి ఆస్పెక్ట్లో బతికేస్తాను. సో అలాంటి వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ముగ్గురు గురించి పట్టించుకోను, దేవుడు, సొసైటీ, కుటుంబం. సో నేను పట్టించుకోను కాబట్టి నేను స్వతంత్రంగా బతుకుతాను. సో ఎదటివాడు కూడా అలా బతకాలనే కాన్సెప్ట్ కదా. సో నా ఆస్పెక్ట్లో నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను, నా ఇష్టం. ఇది ఆర్జీవి గారి వాయిస్, పర్టికులర్గా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడమంటే వాయిస్ అడుగుతుంటారు. యూనిక్ వాయిస్. ఇంకోటి, మీ వరల్డ్ రికార్డ్స్ గురించి కూడా చాలా, అంటే 3 వరల్డ్ రికార్డ్స్ మిమిక్రీలో మీరు, సో దాని గురించి చెప్పండి. అంటే ఇప్పుడు చాలా మంది యువత ఈ ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళకి ఎలా వెళ్ళాలనేది కూడా తెలియదు. సో మీరు ఏ డైరెక్షన్ ఇస్తారు, ఎలా ప్రిపేర్ కావాలంటారు వాళ్ళకి? ఏం లేదు మేడం, ఇది మనకి పొట్టి శ్రీరాములు మన విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో
సో మిమిక్రీలో డిప్లొమా ఉంది మేడం. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్తే నేర్చుకుంటారంటే బేసిక్గా కొన్ని వాయిస్లు వచ్చి ఉండాలి. ఒక 2-3 వాయిస్ చంద్రబాబు గారు, దాని చిరంజీవి గారు, బాలి నాగేశ్వరరావు గారు, బేసిక్గా అందరు చేసే వాయిస్లు ఇవి. అలా 2-3 వాయిసెస్ బేసిక్స్ వస్తే ఆటోమేటిక్గా యూనివర్సిటీలో మిమిక్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళి ఎక్కువ ట్రైనింగ్ అవ్వచ్చు. అండ్ తర్వాత యూట్యూబ్లో కొంచెం మిమిక్రీ బాగా చేసిన వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూసి బాగా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఓకే. ఇంకోటి జబర్దస్త్లో కూడా మీరు చేశారు. అవును మేడం. సో అక్కడ మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎలా ఎగ్జిట్ అయ్యారు అసలు, అంటే రీజన్ వాట్ ఆర్ ది రీజన్? అంటే యాక్చువల్లీ జబర్దస్త్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఏం లేదు మేడం. నాదేంటంటే ఐఎమ్ నాట్ ఎంట్రీ ఇచ్చింది లేదు, ఎగ్జిట్ ఇచ్చింది లేదు. కానీ జబర్దస్త్లో ఏదైనా పర్టికులర్గా ఒక క్యారెక్టర్స్ రాశారనుకోండి మేడం, ఎవరైతే కనుక రైటర్ కావచ్చు, ఆ టీమ్ లీడర్ కావచ్చు, ఒక ఇమిటేషన్ క్యారెక్టర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేఏ పాల్ గారి క్యారెక్టర్, రవి అయితే బాగా చేస్తారు, ఈ క్యారెక్టర్కి రవి ఇద్దాం, వాయిస్ బాగా చేస్తాడు అని పిలుస్తారు మేడం. అలాగే క్యారెక్టర్స్ని డిపెండ్ చేసుకొని మమ్మల్ని పిలుస్తారు. అట్లాగే నేను నాకు తెలిసి ఒక 10 times చేసి ఉంటాను మేడం జబర్దస్త్లో క్యారెక్టర్స్ని. అండ్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ ఎపిసోడ్స్, 75th స్పెషల్ ఎపిసోడ్ అట్లా. సో జబర్దస్త్ అనేది కూడా ఎప్పుడు నేను పర్టికులర్గా రెగ్యులర్గా వెళ్ళి చేసేది ఉండదు. మా ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం టీమ్ లీడర్స్ అందరూ కూడా నాకు కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా నాకు పర్టికులర్గా ఈ క్యారెక్టర్ వాళ్ళు రాసుకునేటప్పుడు అరే రవి అయితే బాగా చేస్తాడు దీన్ని అనే ఆస్పెక్ట్లో పిలుస్తారు మేడం. సో కేఏ పాల్ గురించి చెప్పారు కదండి, వారిని ఇమిటేట్ చేయగలుగుతారు? యా డన్ మేడం. మొన్న నూకరాజు స్కిట్లో చేశాను మేడం కేఏ పాల్ గారి క్యారెక్టరు. సో అది చాలా బాగా పండింది. అదే చెప్పండి. చూశారు కదా తమ్ముళ్ళు, ఈరోజు మిమిక్రీ సందడి క్యూ న్యూస్ కార్యక్రమంలో నేనేం చెప్తాను తెలుసు కదా, నవ్వుతున్నావా? నాకు కూడా చేసేయగలను ఏమనుకున్నావా? లైవ్ వెళ్ళిపోతుంది. సీరియస్ మ్యాటర్. 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నేను. అవునా కదా జ్యోతి? సో ఇలా మాట్లాడుతుంటారు. ఓకే. జబర్దస్త్లో మీకు నచ్చిన క్యారెక్టర్, మీరు ఇమిటేట్ చేసిన క్యారెక్టర్ ఏదన్నా? జబర్దస్త్లో నేను చేసింది రీసెంట్గా కేఏ పాల్ గారిదే. అంటే కేఏ పాల్ కాకుండా దాంట్లో ఆ టీమ్ మెంబర్స్లో ఎవరికన్నా చేశారా? చేశాను మేడం, చాలా చేశాను. అంటే పర్టికులర్గా మీకు నచ్చింది, మీకు పేరు తెచ్చింది ఉంటుంది కదా? అప్పుడు జబర్దస్త్లో దానికంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా వచ్చింది మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా పేరు వచ్చింది. సరదాగా ఇమిటేట్ చేయడం అది బాగా ప్లస్ పాయింట్ అయింది. అంటే ఎవరిని ఇమిటేట్ చేశారు? అందరిని మేడం. ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక 5 నిమిషాల్లో ఇంత వాయిస్లు చెప్పాను, అక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్ చేశాను. శ్రీదేవి డ్రామా బాగా పేరు తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు జబర్దస్త్లో ఆది గారితో మీకు ఏమన్నా గొడవలు ఉన్నాయా? అలా ఏం లేదు మేడం. అన్నయ్యతోటి చాలా మంచి అనుబంధం, గొడవలు ఏం లేదు మేడం. ఇప్పుడు కూడా ఈవెంట్లో కలిసినప్పుడు సరదా మాట్లాడుకుంటాం. అంటే ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు దాని గురించి ఎక్కువ రచ అవుతుంది అన్నట్టు? లేదు మేడం, లేదు అసలు ఇప్పుడు అలాంటిది. ఆది గారి వాయిస్ చాలా మందికి ఇష్టం. ఆది గారి వాయిస్ చేయగలుగుతారా? అసలు ఇప్పుడు ట్రై చేయలేదు మేడం, ప్రాక్టీస్ చేయలేదు. మీరు చాలా కొత్త అడుగుతున్నారు. అంటే నాది ఇన్స్టెంట్ ఉంటుంది ఏదైనా కూడా. అంటే ఆది గారికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మా హస్బెండ్ కూడా దాంట్లో ఒకళ్ళు కాబట్టి చాలా ఇష్టపడతారు. సో అలా అనేసి అడిగాను. నో ఇష్యూ విత్ దట్. ఓకే. ఇంకా ఫ్యూచర్లో అంటే వీళ్ళది చెయ్యాలి అన్న ఒక టార్గెట్ ఏమన్నా ఉందా? ఈ స్టేజ్లో వెళ్ళాలి, నేను ఎదగాలి, ప్లస్ వీళ్ళ వాయిస్ నేను ఇమిటేట్ చెయ్యాలి, డబ్బింగ్ కానీ ఎలాంటి గోల్స్ ఉన్నాయి మీకు? ఏం లేదు మేడం. ఆర్టిస్ట్ లైఫ్ అంటే ఎట్లా ఉంటుందంటే వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రేపు ఏమొస్తుందో తెలియదు, రేపటి కోసం ఎదురు చూడాలి. సో ఆల్వేస్ డూ హార్డ్ వర్క్. నాకంటూ గోల్స్, అంబిషన్స్ ఏం లేవు. ఒకళ్ళ వాయిస్ పర్టికులర్గా చేయాలని ఏమి ఉండదు. సో ఆటోమేటిక్గా ఎవరైనా వాయిస్ ట్రెండింగ్ అవుతా ఉంటే చేస్తూ ఉంటారు. సో రీసెంట్ ట్రెండింగ్ వాయిసెస్ ఏమైనా చేయగలుగుతారా? రీసెంట్ ట్రెండింగ్ వాయిసెస్ అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాయిసెస్ ఎక్కువగా అడుగుతుంటారు. సరదాగా ఈ ఉప్పల్ బాలు ఇతను ఏంటంటే కనుక సరదాగా ఎక్కువగా మాట్లాడి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు కాబట్టి ఉప్పల్ బాలు సరదాగా మన స్టూడియోలోకి వచ్చి ఆయన కూడా మాట్లాడతారు. షాక్ అయ్యారా? హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. ఈరోజు క్యూ తీసుకొచ్చాను. చాలా బాగున్నారు, కసిగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది అగ్గి పెట్టి, ఇది చార్జర్ గట్ట, ఇది పౌడర్. థ్యాంక్ యూ. యాజ్ ఇట్ ఈస్గా చెప్పారు. థ్యాంక్ యూ.
ఒకటి మీ వరల్డ్ రికార్డ్ అని చెప్పారు కదా, ఏ రికార్డ్స్ వచ్చాయి, ఏ ఇయర్లో వచ్చాయి, కొంచెం దాని గురించి చెప్పండి. అది గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మేడం. 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి 3 వరల్డ్ రికార్డ్స్ చేశాను. టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్. సో 5 నిమిషాలు 50 వాయిస్లు చేసిన తర్వాత ఒక వేరే పర్సన్ యొక్క ఎంకరేజ్మెంట్తో, ఇన్స్పిరేషన్ తోటి సో నేను దాదాపుగా 20 నిమిషాల్లో 100 వాయిస్లు చేశాను మేడం. 20 నిమిషాల్లో అది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనమాట. ఓకే. సో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో చేశాను. అది గూగుల్లో కొట్టినా మన గురించి వస్తుంది. సో అది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశాను. అది ఈ 4 వరల్డ్ రికార్డ్స్ అనేది నాకు కొంచెం టర్నింగ్ పాయింట్ అయింది. ఓకే. సో ఆర్జీవీది చాలా మట్టుకు మీరు ఇమిటేట్ చేశారని విన్నాను. సో అది కాకుండా మీరు ఆర్జీవీతో ఎలా, మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? పర్టికులర్గా ఆర్జీవీ గారు తీసేవంటి కొన్ని పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి మూవీస్ని నేను ఎక్కువగా డబ్బింగ్ చెప్తూ ఉంటాను మేడం. అందులో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి కదా, చంద్రబాబు నాయుడు గారిని పెడుతూ ఉంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఇలా కొంతమందిని పెడుతుంటారు కదా. సో ఆ పర్టికులర్ వాయిసెస్ దాంట్లో నేను ఎక్కువ డబ్బింగ్ చెప్పడం వల్ల సార్కి నేను మరింత దగ్గర అవ్వడం, తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం. వ్యూహం సినిమాలో నన్ను ఒక ఆడియో ఫంక్షన్లో ఆయనే నన్ను కూర్చోబెట్టి లైవ్ ఇంటర్వ్యూ చేయించడం, ఆయనకి నేను ఇద్దరం కలిసి ఆయన ఇంటర్వ్యూ నన్ను చేస్తారు. అంటే నేనంటే నాలో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని ఆర్జీవీ గారు కనుక మనం ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చేశారు. అది బాగా క్లిక్ అయింది మేడం. సో అలాగ క్లిక్ అవడం వల్ల అది నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు నా టాలెంట్ గురించి ట్వీట్ చేశారు. బేసిక్గా ఆయన ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళ గురించి అండ్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళ గురించి బేసిక్గా ట్వీట్ చేస్తారు. బట్ నా గురించి హైలీ టాలెంటెడ్ రవి అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మేడం నా లింక్. ఐ వెరీ సో హ్యాపీ ఫర్ దట్. అప్పటి నుంచి నాకు అనిపించింది ఒక టాలెంట్ ఉన్న పర్సన్ని ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. బయట ఆయన ఎలా మాట్లాడుతున్నారు, లేకపోతే ఆయన ఎలా కాంట్రవర్సీగా ఉంటారు, లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి అనేది పక్కన పెడితే ఒక టాలెంటెడ్ సెన్సేషనల్ డైరెక్టర్, ఒక టాలెంట్ని గుర్తించి ఒక వర్క్గా చూసుకునే ఒక ప్రొఫెషనల్ పర్సన్ ఆయన. సో ఆయనతో నాకున్న అనుబంధం ఏమీ లేదు. ఆయన దగ్గర నేను పనిచేయడమే నా గొప్పతనం అనుకుంటాను, నేను అంతే, నా అదృష్టం అనుకుంటా. ఓకే. సో మోడీ గారి వాయిస్ ఇమిటేట్ చేస్తారా? డన్ మేడం. ఈ చివరిగా మన క్యూనిస్ ప్రేక్షకుల కోసం ఆయన బేసిక్గా తెలుగులో మాట్లాడరు, సరదాగా నేను కన్వర్ట్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటనే. ఓకే, తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? भाई और बहनों, मित्रों से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए अंदर की नमस्कार. ये पवन नहीं है, सुनामी है. అందరూ బాగున్నారు. ఐ లవ్ హైదరాబాద్ బిర్యానీ, నాకు కొంచెం తెలుగు వచ్చు. అట్లా మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైనా డైలాగ్ దింపగలుగుతారా? మేడం, రోజు వాస్తవానికి నేను సినిమాల్లో డైలాగులు చెప్తుంటాను, కానీ బయట మాట్లాడాలంటే ఎందుకు నాకు కొంచెం మోమాటం. ఈ మధ్య రాజకీయ వేదికల మీద ఎక్కువగా నేను ప్రసంగాలు ఇచ్చడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా నేను ఒక భారతదేశ పౌరుడిగా, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే భేదాలు ఉండవు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గారు చూస్తూ ఉంటే ఈ మార్నింగ్ న్యూస్లో చాలామంది బాధితులు, పీడితులు ఉంటారు. వారి కోసం అని చేస్తున్నటువంటి ఫైట్ నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపించింది. సో ఇలాంటి వారు కదా మన సమాజానికి కావాలి, మన రాష్ట్రానికి కావాలి, మన దేశానికి కావాలి అని నేను చాలా సంతోషపడుతుంటాను. నాకు ప్రాంతీయ పక్షపాతం కాదు, ఎందుకంటే నాకు జన సైనికులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. నాకు ముఖ్యంగా అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని. మల్లన్న గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రజల పట్ల మీరు చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పోరాటాలు, ఇలాంటి విజయాలు, ఇలాంటి మీరు ప్రజల కోసం చేస్తున్నట్టు ఈ పోరాటం విజయవంతంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. సో ఇలాగా కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో యాజ్ అ ఆర్టిస్ట్గా ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే కొన్ని చేస్తున్నాను మేడం, కొన్ని లైక్ ఎట్లా అంటే నాకు సడన్గా ఏమొస్తాయో తెలియదు, డబ్బింగ్స్ కానీ అవి కానీ. సో వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను.
అండ్ ఇది పర్టికులర్గా ఎవరైనా టీవీ షోస్ ఏమైనా పిలుస్తున్నా మూవీకి ఏదైనా సరే అవకాశాలు అలా చేసుకుంటూ వెళ్తారనమాట. అది పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు మేడం, ఓకే. ఏది వస్తే అంతే అది అట్లా. యా అంటే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పారు, కంటిన్యూస్గా మీకు ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయా, లేకపోతే జబర్దస్త్లోంచి ఏమన్నా ఉన్నాయా, అలా స్పెసిఫిక్గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అనేది? లేదు మేడం అట్లా ఏం లేదు. రవి గారిని స్మాల్ స్క్రీన్ మీద ఎక్కడ చూడొచ్చు, చాలా మంది మీకు కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు. సో దాంట్లో రవి గారి వాయిస్ ని వినాలనుకుంటే ఎక్కడ చూడొచ్చు? ఎక్కువగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనే ఎక్కువ చూస్తారు మేడం నన్ను. ఒక రంగంగా చెప్పాలంటే సినిమా రంగం టీవీ రంగంలో కంటే డిజిటల్ మీడియా ఉన్నంత వేగం, డిజిటల్ మీడియాలో ఉన్నంత గుర్తింపు అదే సినిమా రంగంలో అండ్ టీవీ రంగంలో కూడా లేదు మేడం. అది నేను బాగా ఎక్కువ ఇష్టపడుతున్నాను. రైట్, అండ్ దట్స్ వై నాకు ఎక్కువగా ఈ ఇన్స్టాగ్రామ్స్లో ఫేస్బుక్ స్క్రోల్స్లోనే ఎక్కువగా నా మిమిక్రీ వీడియోస్ వైరల్ అయ్యి దాని నుంచి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని ఆ వీడియోస్ చూస్తుంటారు. సో అదేంటంటే ఒక తెలియని ఫేము గుర్తింపు అంతా ఎక్కడ ఉందని అంటే కనుక డిజిటల్. నేను ఇప్పుడు కూడా నా మిమిక్రీ అభిమానించే వాళ్ళకి, నా మిమిక్రీ ఇష్టపడే వాళ్ళకి ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాను. దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ఫామ్. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి మంచి డబ్బింగ్ వాయిసెస్ మీకు రావాలని కోరుతూ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.